నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మహేష్ బాబు నమ్రత జంటను చూస్తే ఎంత ముచ్చటగా ఉంటారో కదా అని ఎవరైనా అనుకుంటారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగతా ప్రేక్షకులు కూడా ఆ ఇద్దరిని చూసి ముచ్చట పడుతూ ఉంటారు. వారి పిల్లలు గౌతమ్ సితారా కూడా చాలా క్యూట్ గా ఉంటారు. మంచి టాలెంట్ తో ఎదుగుతున్నారు. ఇలాంటి చూడముచ్చటైన జంట మహేష్ నమ్రత విడిపోయారు. తన కొడుకుని తీసుకుని నమ్రత ముంబైకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా నమ్రతనే మీడియాకు వెల్లడించింది. అందుకు గల కారణాలను కూడా వివరించింది. టాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ కపుల్స్ లో నమ్రత మహేష్ కూడా ఒకరు. ఇద్దరు ఒకరంటే ఒకరిపై చూపించే అన్యోన్యత చాలా మందికి ఆదర్శం. ఇక పరస్పరం మంచి అవగాహనతో ఉన్న ఈ ఇద్దరు విడిపోయారంటే ఎవరైనా నమ్ముతారా? అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము విడిపోయింది మాత్రం నిజమంటూ నమ్రత తేల్చి చెప్తోంది. తన కొడుకు గౌతమ్ను కూడా తన వెంటే తెచ్చుకొని ముంబై వెళ్ళిపోయినట్టు స్పష్టం చేసింది. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు, చాలా కాలం క్రితం జరిగిన విషయమట. ఓసారి మహేష్ కెరియర్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అదే సమయంలో నమ్రత తన తల్లిదండ్రులను కోల్పోయింది. చాలా ఆవేదనలో ఉందట. మహేష్ కూడా కెరియర్ పై కాస్త అయోమయంతో ఉన్నారు. ఆ టైంలో ఇద్దరు చాలా ఇబ్బందులు పడ్డారట. అభిప్రాయ భేదాలతో ఒకరిపై ఒకరు కోపం కూడా తెచ్చుకున్నారట. తప్పని ఆ పరిస్థితుల్లో మహేష్ తో కలిసి ఉండలేక తన కొడుకు గౌతమ్ని తీసుకొని నమ్రత ముంబై వెళ్ళిపోయిందట. ఆ తర్వాతే ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉంది అనేది ఇద్దరికి అర్థమైందట. అలా ఎక్కువ కాలం విడివిడిగా ఉండలేక మళ్ళీ నమ్రత మహేష్ ఒకటయ్యారు. అలా కలిసిన తర్వాత వారికి సితారా పుట్టింది. సితారా వచ్చిన తర్వాత వారి జీవితం మరింత ఎత్తుకు ఎదిగింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్న నమ్రత కాస్త ఎమోషనల్ అయ్యారు. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న వారంతా విడిపోవడం అందరూ చేసే పని అని, మళ్ళీ కలిసి మరో బిడ్డకు జన్మనిచ్చి మరింత విజయవంతంగా కుటుంబ జీవితాన్ని కంటిన్యూ చేయడం అనేది మామూలు విషయం కాదంటున్నారు. నమ్రత మహేష్ జోడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా మహేష్ కోసం నమ్రత తన పూర్తి సమయాన్ని కేటాయించి ఆయన సినిమాలు, వ్యాపారాలను సమన్వయం చేస్తూ ఉండడం కూడా ఇద్దరి మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమని చెప్తున్నారు. ఇది అందరికీ ఆదర్శప్రాయమని ప్రశంసిస్తున్నారు. ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.